ఇగ్మా వాళ్ళ తల్లి పరిస్థితి ప్రతి ఒక్కరు చూస్తుళ్ళు. అవును. చాలా వైరల్ అవుతుంది ఇక్కడ. ప్రతి ఒక్క రాష్ట్రంలో అవుతుంది. ఈ ఒక్క రాష్ట్రం అని కాదు, ప్రతి ఒక్క రాష్ట్రంలో అవుతుంది. ఈరోజు అన్నలు నక్సలైట్లు విప్లవ సిద్ధాంతాలను కలిగిన వాళ్ళు, వాళ్ళ అన్న మన శివన్న తీసిండు, వీడియో తీసిండు. ఆ కుటుంబం ఎట్లుందో, ఆ పరిస్థితి ఎట్లుందో, ఆ ఇండ్లు ఎట్లుందో అన్న దగ్గర దాకా పోయి చూసి వచ్చిండు. ఆయన తలుసుకుంటే వాళ్ళ అమ్మను రాజభోగంలో ఉంచవచ్చు. అవును. ఇగ్మా అమ్మను. అవును. ఇవాళ పరిస్థితి ఏంటిది, వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటిది అక్కడ. ఇగ్మా కన్నా ముందు మా చిన్నాన్న రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న, కేంద్ర స్థాయి సభ్యుడు. అవును. మా చిన్నాన్ననే. మా నాన్నకన్నా ముందెళ్ళాడని చెప్పాను కదా, మా చిన్నాన్ననే హార్ట్ అటాక్తో చనిపోయాడు ఆయన. ఓకే. అక్కడనే ఆయన పరిస్థితి కనుక ఈరోజు హార్ట్ అటాక్తో చనిపోకపోతే ఆ విధులు ఎట్లా ఉంటాయంటే ఘోరంగా ఉండి ఇలా పరిస్థితులు. ఇలా మీరు అనుకుంటారు ఇగ్మా ఒక్కడు పోతే పార్టీ అంతమైపోయింది, పార్టీ లేకుండా అయిపోయింది అనుకోవడం తప్పు. అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు మాట్లాడితే అదే పార్టీ. ఆ స్వేచ్ఛ కల్పించిందే మావోయిస్టు. అన్నలు అనే వ్యక్తులు వచ్చిన తర్వాతే ఒకరు అన్యాయం చేస్తుంటే వాడు చెప్పిందే కరెక్ట్ అని చెప్పుకుంటూ పోతే అది కాదురా బాబు అని మాట్లాడి ఎవడైతే తిరుగుబాటు మాట్లాడుతుండో వానికి అన్నలు అనే పేరు ముసుగేసి ఈరోజు మీరు చంపేస్తులు తప్ప కానీ దానివల్ల ఏం లేదు.